రా పదిసార్లు చెప్పు, పదిసార్లు చెప్పు. పదిసార్లు చెప్తారు మీకు. స్టేషన్ అంటే బాగున్నాడు అనుకోండి మీరు. ఆడపిల్ల పెడతారా? కూర్చోండి. సెట్. యాక్షలు వేస్తున్నారు, యాక్షలు దొరిదే. రా ఎన్ని సంగతి ఏంటి చెప్పి ఇప్పుడు. ఏయ్ దొంగతనం ఎందుకు చేసావు? ఒరే మీ దొంగతనం చేసిన అందరూ అమాయకంగా ఉంటారేంట్రా? నీ వల్ల అక్కడ ఒక అమ్మాయి ప్రాణం పోయింది. మాడవే మాట్లాడు. అసలు ఏం జరిగింది ఏంటి నాకు క్లియర్ కట్గా చెప్పాలి. దా చెప్పేస్తా సార్, చెప్తా. హలో, మాట్లాడేది కొండు యూట్యూబరేనా? ఎస్, హూ ఇస్ దిస్? మీరు ఒక యాప్ని ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేసినందుకు 5-10 లక్షలు మీకు ఇస్తాం. మీరు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తే మీకు 5 లక్షలు 10 లక్షలు కానీ ఇస్తాం. ఇది మీకు ఓకే అయితే ఇదే నెంబర్ కాల్ బ్యాక్ చేయండి. ఈ ఆఫర్ని గెలుచుకోండి. థ్యాంక్ యూ. 5 లక్షలు 10 లక్షల ఆఫర్ బాగానే ఉంది, కానీ పైగా బెట్టింగ్ యాప్. ఏం చేద్దామా వద్దా? రిస్క్ అయితే ఏంటి? పొద్దున్నే ఏంట్రా బాబు మనకి ఇదంతా. మీరు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తే మీకు 5 లక్షలు 10 లక్షలు కానీ ఇస్తాం. చేద్దామా వద్దా? ఏంట్రా మనకి ఇది? అంజలి, ఏవండి చెప్పండి. కాఫీ తీసుకురా. ఫేమస్ అయితే అయ్యాం, కానీ దీనివల్ల మనకు రూపాయి ఉపయోగం లేదు. దీనివల్ల ఉపయోగం లేకపోవడమే కాదు, నా కుటుంబానికి కూడా ఏ ఉపయోగం లేదు. కనీసం నన్నే నమ్ముకొని వచ్చిన నా భార్యకు కూడా ఏమీ కొనలేకపోయానే. ఇవన్నీ చూస్తుంటే ఈ టైంలో ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఏం చేద్దాం చేయాలి. చేద్దాం. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా భార్య బాగుండాలి. ముందు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేవాడికి కాల్ చేయాలి. వాడికే కాల్ చేయాలి. హలో, చెప్పండి సార్. యాప్ ప్రమోట్ చేయాలన్నారు కదా? ఎస్ సార్, మీకు ఓకేనా? నేను రెడీ. ఓకే సార్, ఓకే. ఇప్పుడు చెప్పండి, ఫైనల్ పేమెంట్ ఎంత? ఇది సార్ మొత్తం ప్రాసెసింగ్. ఓకే. హాయ్, నేను మీ పండు కొండేపూడి. ఎప్పట్లాగే ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. మీకు అప్పులు ఉన్నాయా? ఆ అప్పులు తీర్చడం కోసం మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు చేస్తున్నారా? చేస్తూ మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారా? మీకు కూడా కారు లేదని బాధపడుతున్నారా? ఎప్పటి నుంచో సొంత ఇల్లు కట్టుకుందామని ఆశపడుతున్నారా? అయితే ఒక పని చేయండి. అది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకొని మీ యొక్క కోరికలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఈ యొక్క యాప్ని యూజ్ చేయండి. నేను కూడా ఈ యొక్క యాప్ని యూజ్ చేసి అతి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకొని నా యొక్క కోరికలను నెరవేర్చుకున్నాను. అలాగే మీరు కూడా ఈ యాప్ని యూజ్ చేయండి, మీ కోరికలను నెరవేర్చుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఎక్కగలరా నిన్ను? నా డబ్బులు ఎప్పుడు ఇస్తారా? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అన్నా
అందరూ చూస్తున్నారు అన్న. ఎవరు చూస్తే నాకేంటా? అన్న ఇచ్చేస్తున్నా ఆ? 2 days లో అన్న ఇచ్చేస్తాను ఎన్నాళ్ళు తప్పించుకుని తిరుగుతావు? అన్న ఈసారి కన్ఫర్మ్ ఇచ్చేస్తాను అన్న. ఇదే మాట ఎన్నిసార్లు చెప్తావు? ఇస్తాను ఎన్నిసార్లు చెప్తావురా? ఏం చేస్తావు తెలీదు. 2 రోజుల్లో నా డబ్బులు నా చేతిలో పెట్టకపోతే అప్పుడు చెప్తాను నీ పని. గుర్తుపెట్టుకో రే. 2 రోజులు రే. ఏంటిది? ఇదేంట్రా? ఇదేదో బాగుంది, మనం కూడా ట్రై చేద్దాం. ఎస్, ఏంట్రా ఏమైంది? ఏం లేదు మామ, డబ్బులు కావాలి. డబ్బులా? ఎంత? 30,000 మామ. 30,000? ఎంత ఉన్నా నీ దగ్గర ప్రజెంట్? 10,000 ఉన్నాయి మామ. 10,000? ఓ పని చేయి, ఆ 10,000 నాకు ఇచ్చే, నీకు 2 రోజుల్లో 30,000 ఇస్తా. 10,000 ఇస్తే 20,000 ఇస్తాడా? అదేలే మామ, 10,000 ఇస్తే 20,000 ఇస్తావా? ఎలా? అదంతా నీకెందుకు? నీకు 30,000 కావాలా వద్దా? నీకు 30,000 కావాలంటే నాకు 10,000 ఇవ్వు, నీకు 2 రోజుల్లో 30,000 ఇస్తా. అసలే మనం కష్టంలో ఉన్నాం, 10,000 అంటే 20,000 ఇస్తాను అంటున్నాడు. సర్లే మామ, ఫోన్పే కొడుతున్నాను చూడు. ఏమైంది? డబ్బులన్నీ పోయినాయండి. ఓ పని చేద్దాం, వాడి దగ్గర తీసుకున్న 10,000 కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. వాడి దగ్గర తీసుకున్న 10,000 కూడా పోయాయి. ఏం చేద్దాం? మొత్తం డబ్బులన్నీ పోయాయి. వాడి దగ్గర అడిగి తీసుకున్న డబ్బులు. ఏం చేద్దాం బా? ఏం చేద్దాం? డబ్బులు ఎవరైనా అడిగి చూద్దాం. చెప్పరారు. రే మామ, నాకు అర్జెంటుగా 1000 రూపాయలు కావాలరా. 1000 రూపాయలా? జోకా? నేను మళ్ళీ ఇస్తారా? నేను తీసుకుంటాను, నువ్వు ఇచ్చినా. అరే ప్లీజ్ రా. సరే, ఓ పని చేయి, ఒక 500 కొట్టినాక అడుగు చేద్దాం. అన్నా
రే మామ రారా బయటికి వెళ్దాం. అరే నేను రాను, మీరు వెళ్ళండి. రారా సరదాగా వెళ్దాం. అరే నేను రానన్నా, మీరు పోండి. ఏం చేస్తావు తెలీదు, 2 రోజుల్లో నా డబ్బులు నా చేతిలో పెట్టకపోతే అదంతా నీకెందుకు? నీకు 30,000 కావాలా వద్దా? సర్లే మామ, ఫోన్ పే కొడుతున్నాను చూడు. ఏం చేద్దాం? ఎటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంట్లో తెలిస్తే, అమ్మో, ఇంట్లో తెలిస్తే నన్ను బ్రతకనవరు. ఇదంతా బెట్టింగ్ యాప్ వల్ల వచ్చింది. అసలు ఆ బెట్టింగ్ యాప్ యూజ్ చేయకుండా ఉండాల్సిందే. ఓ పని చేద్దాం. ఎలాగో నాకు తెలుసో తెలియకో తప్పు చేసాం. ఇప్పుడు ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక్క తప్పు చేస్తా. ఏం చేద్దాం? ఏం చేయాలి? దొంగతనం. అదే కరెక్ట్ టైంలో. అబ్బా, హలో 108. హలో పోలీస్ స్టేషన్. అబ్బా, అంత జరిగింది అయితే ఆడు తెలివైనోడే, నువ్వే అమాయకుడు. అదేయ్యా విషయం. ఆడు బెట్టింగ్ ప్రమోషన్ చేసిన యూట్యూబర్ కూడా దొరికాడే. వచ్చాడు సార్. ఆయన తీసుకురా, ఆడికి పెడితే ఫుడ్ వీళ్ళందరికీ నిండిపోద్ది కడుపు. తీసుకొచ్చి ఎప్పుడో నాశనం చేయవసరం లేదు, మనకు మనమే. ధర్మే, సార్ తీసుకొచ్చింది సార్. వీడేనా? నేనేం చేశాను సార్, నాకేం తెలియదు. ఆగలగా స్టేషన్ అనుకున్నావా, నీ యూట్యూబ్ స్టూడియో అనుకున్నావా? బెట్టింగ్ ప్రమోషన్లు కావాల్సి వచ్చాయి నీకు. వాళ్ళు నేనేం చేశాను సార్ అంట. నాకు నిజంగా నువ్వు చేసిన దానికి దాని పర్యవసానం ఏంటో తెలిస్తే గుండె ఆగిపోద్ది నీకు. కూర్చో, అక్కడ కూర్చో, పక్కన కూర్చోలేగా. దించుతాలా?
బెట్టింగ్లు అంటే మీకు ఈ బెట్టింగ్లు ఈ ఎవరది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని మీ బ్యాచ్ అంతా ఇంతే. ఆడెవడ మీకు ల్యాప్టాప్ అమౌంట్ ఇచ్చేస్తాడు, ఆ డబ్బు చూడగానే మీకు ఓడి జలజరించిపోద్ది. ఏదో బెట్టింగ్ యాప్ ఒకటి చేసి వదిలేస్తారు. ఆడు మీ కథే. నువ్వు చేసిన బెట్టింగ్ యాప్ చూసి బాబు డబ్బులు మొత్తం అక్కడ తాగలా, వాడు డబ్బు తీర్చాలి కదా, దొంగతనం చేశాడు. ఆ పాపం ఎవరిదే? ఆడొక్కడే కాదు, చూస్తున్నావు రోజు పేపర్లో బెట్టింగ్ యాప్లకు బలి. మీ వల్ల మీరు చేసే బెట్టింగ్ యాప్ల వల్ల జీవితం నాశనం. అది మనకు తెలియకుండా 800 జీవితాలు, డబ్బులు పోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ఓ అన్నట్టు మర్చిపోయా, ఆడు దొంగతనం చేసింది ఎవరి దగ్గర తెలుసా? ఇప్పుడు దొంగతనం చేశాక ఏం జరిగిందో తెలుసా? మనవాడు లాక్కుని వెళ్ళిపోతుంటే బంగారం వెనకాల కారు వచ్చి గుద్దేసింది. చావు బతుకుల మధ్య ఉంది ఇప్పుడు ఆవిడ. అది ఎవరో తెలుసా? నీ భార్య, నీ సొంత పిల్లమే చచ్చింది. కర్మ ఎక్కడికో వెళ్దో. నా భార్య మనకే సార్. ఎవరి వల్ల సార్? నీ వల్ల నా భర్త చచ్చిపోయింది. నీ వల్ల నా భార్య చచ్చిపోయింది రే. నీ వల్ల రావాలి. నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకపోయింటే ఎంతవరకు వచ్చారు కదా. సార్ నాదే తప్పలేదు సార్. ఇప్పుడు తెలిసొచ్చింది నీకు. వీడు పిల్లం వరకు వచ్చింది కాబట్టి వీడు తెలిసింది. ఇప్పుడు అలాగే ఎంతమంది పిల్లలు, ఎన్ని తాలిబొట్లు, ఎన్ని జీవితాలు, ఎన్ని కుటుంబాలు. యాషలు వస్తామల యాషలు బొమ్మలాడేండ్రా. తక్కువ 10,000 50,000 కనపడగానే బెట్టింగ్ యాప్. ఉన్న టాలెంట్ని అయితే ఉన్న ఫాలోవర్స్ని ఈ రకంగా వాడుకుని సంపాదిస్తున్నారు మీరు. అంతే, అనుభవించు. కొన్నిటికి అనుభవిస్తేనే పశ్చాత్తాపం అవుతుంది, మాట వరుసకైతే అవ్వదు. ఏ బాబు, 201 తీసుకెళ్ళదు లోపలే. అదండి లోపలే. ఇదే ఎగ్జాంపుల్, ఇదే ఉదాహరణ. చాలామందికి ఒకప్పట్లో జరగలేదు, మరి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అని ఒక ధర్మ సందేహం వస్తుంది. అదేమిటంటే సెల్ ఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అందుబాటులోకి వచ్చేయడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా సెల్ ఫోన్ వాడకం బాగా ఎక్కువైపోవడం వల్ల తెలిసి తెలియని యాప్లు క్లిక్ చేయడంతో ఒకప్పుడు డబ్బులు పోయాయి. ఇప్పుడేంటంటే తెలిసి ఫస్ట్ ఒక 2-3 సార్లు మనకు ఆడ అమౌంట్ ఇస్తాడు బెట్టింగ్ యాప్ల ద్వారా ఆడినప్పుడు. మళ్ళీ మనం ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు వాడు బ్లాక్ చేస్తాడు. అలాగా అమాయకులైన ప్రజల దగ్గర నుంచి అనేక రకాలుగా డబ్బులు దోచుకుంటుంది ఈ బెట్టింగ్ యాప్. ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఒక మాట చెప్పాలి. ఈ బెట్టింగ్ యాప్ తయారు చేసినోడు ఈ దేశంలో ఉన్నాడు. ఈ దేశంలో కొంతమంది కుక్కలకి బిస్కెట్లు ఇస్తాడు. వాళ్ళు వచ్చి మన దగ్గర మరుగుతారు. వాళ్ళ పేర్లు ఇన్ఫ్లుయెన్సర్లు. ఆడు సోషల్ మీడియా ద్వారా మీరు చూసిన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, వీటి ద్వారా ఎవరైతే మనం కుక్కలుగా పిలువబడుతున్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, తప్పుగా ప్రవర్తించేవారు, వాళ్ళు ఏం చేస్తారు? ఈ బెట్టింగ్ యాప్లు చేయడం వల్ల ఆ బెట్టింగ్ యాప్లు అమాయకమైన ప్రజలు చూసి, అరే మా ఫేవరెట్ హీరో చేశాడు, మా ఫేవరెట్ యాక్టర్ చేశాడు, మా ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ చేశాడు, నాకు బాగా ఇష్టమైన వ్యక్తి చేశాడు, క్రికెటర్ చేశాడు, ఆడి చేశాడు, ఈడు చేశాడు అని ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళి గుడ్డిగా పెట్టేస్తున్నారు. తద్వారా వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. దాంతోపాటు వాళ్ళ కొన్ని కుటుంబాల జీవితాలు నాశనం అవుతున్నాయి. దాని ద్వారా భారతదేశపు ఎదుగుదల
రోజు రోజుకి తగ్గిపోతుందంటే కారణం ఇతర దేశాల వాళ్ళు మన మీద జిమ్మే విషాలు ఇవన్నీ కూడా బెట్టింగ్ యాప్లు. తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడు జరిగిందో మాకు తెలియదు, జరిగిన తర్వాత మా దగ్గరకు వస్తున్నారు. సో కాబట్టి ఇలాంటివి మీకు ఏదైనా జరిగితే మీ దగ్గరలో ఉన్న మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు ఇలా ఫోన్లు వస్తున్నాయి, ఇలా లోన్ యాప్లని ఫోన్లు వస్తున్నాయి, బెట్టింగ్ యాప్లని ఫోన్లు వస్తున్నాయి, ఏటీఎం పిన్ చెప్పమని పలానా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అని మీరు ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ చేయండి. లేదంటే మాత్రం మీరు ఎవరికి చెప్పకుండా ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఎక్కువ డబ్బులు సంపాదించేద్దాం అని బెట్టింగ్ యాప్లు ఆడితే దుంపనాశనం అయిపోతున్నారు. ఇప్పుడు అన్నీ చూస్తున్నాం, రోజు రోజుకి చూస్తున్నాం, ఎంతోమంది చనిపోతున్నారు బెట్టింగ్ యాప్ల వల్ల. యువత తస్మాత్ జాగ్రత్త. ఇది మా ప్రయత్నం. బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు మోసపోకూడదు. బెట్టింగ్ యాప్లు వీలైనంత త్వరగా సమూలంగా చర్మగీతం పాడాలి బెట్టింగ్ యాప్లకి అనేదే మా ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్.